ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే వాళ్లను వదిలి ఉండలేరు చాలా మంది. అందుకే పోరాడి వాళ్ళ ప్రేమను దక్కించుకుంటారు. జీవిత భాగస్వామి కోసం ఏవైనా చేసేందుకు సిద్ధపడతారు. వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అలాంటిది వాళ్ళు ఒక్కసారిగా మనకు దూరం అయితే, కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోతే ఆ బాధ ఎవ్వరూ తీర్చలేనిది. వాళ్ళు లేని లోటు ఎవరు పూడ్చలేనిది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ, ఏళ్ళు గడుస్తున్న కొద్దీ వాళ్లను నెమ్మదిగా మర్చిపోతూ ఉంటారు. సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి మాత్రం అలా కాదు. దాదాపు 18 ఏళ్లుగా భార్య శవాన్ని పక్కనే పెట్టుకొని నిద్రపోతున్నాడు. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా నిజం. అన్నేళ్లుగా కుళ్ళిపోకుండా ఎలా మేనేజ్ చేస్తున్నాడు అని వెంటనే మీ మైండ్లో తట్టింది కదా? నాకు అదే అనిపించింది. అయితే ఈ స్టోరీ మొత్తం చదివితే అసలు విషయం అర్థమైంది. అందుకే ఈ రియల్ వ్యాలంటైన్ గురించి మీ అందరికీ కూడా చెప్తే బాగుంటుందని వచ్చేసాను. మరి చూద్దామా ఆ స్టోరీ ఏంటో? పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు. పెళ్లితో ఒకటయ్యే ఆ జంట నిండు 100 ఏళ్లకు ఒకరికి ఒకరు తోడుగా జీవించాలని కోరుకుంటారు. నీకు నేను, నాకు నువ్వు అని బాసలు చేసుకుంటారు కూడా. అందుకు ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరి చేయి ఒకరు విడవరు. ఆ పెళ్లినాటి బాసల్ని మరిచి భార్య చనిపోయినా లీ మాత్రం ఆమెను వదల్లేదు. తనతోనే ఉంచుకున్నాడు. ఎవ్వరు ఏం చెప్పినా, ఎన్ని చెప్పినా విననే లేదని ఖచ్చితంగా తన భార్యను తనతోనే ఉంచుకుంటాను అని భీష్మించు కూర్చున్నాడు. వయసు అయిపోయినా తాను వీల్ చైర్కి పరిమితమైన భార్యను మాత్రం వదల్లేదు. వియత్నాంకి చెందిన లీ సైన్యంలో పనిచేసేవాడు. కాగా లీ వ్యాన్కు 1975లో పెళ్ళైంది. అప్పటి నుంచి భార్య భర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఇద్దరికీ చిన్న వయసులోనే పెళ్లి చేయడం వల్ల వాళ్ల మధ్య స్నేహం ఏర్పడింది. కాగా వాళ్ల ప్రేమకు ప్రతిఫలంగా 7 సంతానం. ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. అలా వారి బంధం మరింత బలపడింది. ఇద్దరూ ఎప్పుడూ అన్యోన్యంగా ఉండేవారు. సైన్యంలో పనిచేస్తున్న లీ 2003లో ఉద్యోగరీత్యా ఇంటికి దూరంగా విధులు నిర్వహించాల్సి వచ్చింది. అదే సమయంలో లీ భార్య అనారోగ్యానికి గురైంది. లీ ఎంతగానో ప్రేమించే భార్య ఇక లేదని, అకస్మాత్తుగా చనిపోయిందన్న సమాచారం అతడికి అందింది. దీంతో ఆమెను చూసేందుకు హుటాహుటిన ఇంటికి బయలుదేరాడు లీ. కానీ ఎక్కువసేపు ఆమె ముఖాన్ని చూడలేకపోయాడు. ఆలస్యమైతే శవం పాడవుతుందన్న ఉద్దేశంతో అంత్యక్రియలు నిర్వహించారు. భార్య మరణ వార్త లీని కుంగదీసింది. ఆమె లేకుండా బతకలేకపోయాడు. అందుకే తన ఉద్యోగం కూడా మానేసిన లీ సొంతూరులోనే ఉండిపోయాడు. అలా ప్రతిరోజు భార్య సమాధి పక్కనే నిద్రించేవాడు. నెలల తరబడి అతడు శ్మశానంలో గడిపాడు. ఓ రోజు వర్షం కురవడంతో లీ ఆమె సమాధి వద్ద నిద్రపోలేకపోయాడు. దీంతో సమాధి పక్కనే సొరంగం తవ్వి ఆమెకు దగ్గరగా పడుకున్నాడు. చాలా రోజుల తర్వాత లీ పిల్లలు ఈ విషయాన్ని తెలుసుకున్నారు. అతడికి చీవాట్లు పెట్టి ఇంటికి తీసుకెళ్లారు. కానీ లీ ఆమెను వదిలి ఉండలేకపోయాడు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య అస్థిపంజరాన్ని ఇంటికి తెచ్చుకున్నాడు. శవాన్ని ఇంటికి తెచ్చుకున్నాడు. దాదాపు 18 ఏళ్లుగా దాన్ని పక్కనే పెట్టుకొని పడుకుంటున్నాడు. ఏంటి పిచ్చోళ్ళమా మేమేమన్నా ఇలా చెప్తే నమ్మడానికి? శవం కుళ్ళిపోదా అని అనుకుంటున్నారు కదా? అదే అక్కడికే వస్తున్నా. కుళ్ళిపోకుండా లీ పెద్ద ఐడియా వేశాడు. ఆ ఐడియా ఏంటంటే, లీ ఇంట్లో ఒంటరిగా నిద్రపోలేకపోయాడు. దీంతో శ్మశానంలోకి వెళ్లి ఆమె సమాధిని తవ్వాడు. ఆమె అస్థికల్ని ఓ సంచిలో వేసుకున్నాడు. వాటిని ఇంటికి తీసుకెళ్లి తన పడక గదిలో పెట్టుకొని నిద్రపోయాడు. ఆమె అస్థికలు కుళ్ళిన స్థితిలో ఉండడంతో వాటిని చూడలేక మదనపడ్డాడు. దీంతో మరో ఐడియా ఆలోచించాడు లీ. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, సిమెంట్, జిగురు, ఇసుకల మిశ్రమంతో లీ ఓ మహిళ బొమ్మను తయారు చేశాడు. తన భార్య అస్థికల్ని అందులో ఉంచాడు. అప్పటి నుంచి ఆ బొమ్మనే తన భార్యగా భావిస్తూ నిద్రపోయేవాడు. ఇదే విషయాన్ని లీ పిల్లలు తెలుసుకుని అతనితో వాదనకు దిగారు. అలా చేయడం కరెక్ట్ కాదని, అమ్మ ఆత్మకు శాంతి ఉండదని ఎంతో చెప్పారు.
కానీ లీ దానికి ససేమిరా అన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో చెప్పి విసిగిపోయి లీ పిల్లలు వదిలేశారు. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు ఇదే విషయం స్థానికులకు తెలియగా వాళ్ళు కూడా అలా పెట్టుకోవద్దని వాదించారు. ఇన్ఫెక్షన్స్ వస్తాయని, శవాన్ని తీసేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు వచ్చి ఎంత నచ్చజెప్పినా కూడా లీ అస్సలు వినలేదు. ఇక లీ ఆ బొమ్మను రోజు శుభ్రం చేసి దుస్తులు మారుస్తాడు, అందంగా మేకప్ వేస్తాడు. గత కొన్నాళ్లుగా లీ నడవలేక వీల్ చైర్కు పరిమితమయ్యాడు. కానీ ఆ బొమ్మను మాత్రం వీడలేదు. ఇంకా అది అతడి వద్దే ఉంది. ఈ సందర్భంగా లీ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, నా భార్య బతికున్నప్పుడు మంచి దుస్తులు కొనలేకపోయా, అందుకే ఇప్పుడు ఆమె కోసం ఎన్నో కొత్త దుస్తులు తయారు చేశా. నా భార్య మృతదేహాన్ని జాగ్రత్తగా చూస్తున్నందుకు జనాలంతా నన్ను వింతగా చూస్తున్నారు. కానీ ఆమె ఎప్పుడూ నాతోనే ఉంటుందని బలంగా నమ్ముతున్నా. నేను చనిపోయే వరకు ఆమె శవంతోనే నిద్రిస్తా అని చెప్పాడు. ఈ రోజుల్లో కూడా భార్యను ఇంతలా ప్రేమిస్తున్నాడు అంటే నిజంగా గ్రేట్ కదా. భార్య కోసం లీ చేస్తున్న పని వింతగా అనిపించినా ఆయన స్వచ్ఛమైన ప్రేమ అందులో కనిపిస్తుంది. భార్యను దూరం చేసుకోకూడదనే తపన కనిపిస్తుంది. ఏదేమైనా లీ నిజంగా అసలైన వ్యాలంటైన్. లీ లవ్ స్టోరీ వింటే మీకేమనిపిస్తుంది? మీకు తెలిసిన ఇలాంటి క్యూట్ లవ్ స్టోరీలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో మాతో షేర్ చేసుకోండి.